శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూలై 21 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మీలో ఎవరైనా సింహరాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక సింహరాశి వారికి వీరి జాతకం ప్రకారము గురుబలం అనేది ఉండటం వల్లనే ఆ సమస్యలు వచ్చినా కూడా వీరిని ఏం చేయలేకపోయామని చెప్పుకోవచ్చు. వీరికి మొట్టమొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే కనుక సింహరాశి వారు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట. స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మంచి రూపం కలిగి ఉంటారు. వీరిని చూసినప్పుడు ఎవరైనా సరే ఎదుటివారు ఆకర్షితులు అవ్వాల్సిందే. ఇంత చక్కగా ఉన్నారేంటి అని చెప్పేసి ఎదుటివారు తప్పకుండా అనుకోవాల్సిందే అనమాట. అంటే కనురెప్ప కూడా తిప్పుకోలేని అందం వీరి సొంతము. ఆడవారు అలాగే చక్కగా అందంగా కూడా ఉంటారనమాట. అలాగే పెద్ద నేత్రాలతోటి విశాలమైనటువంటి నుదురుతోటి చాలా చక్కగా ఉంటారు. పొడమైనటువంటి జుట్టు ఒత్తుగా ఉంటుంది, జుట్టు చక్కగా బాగుంటారు. అలాగే పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారండి. మంచి హెయిర్ స్టైల్ తోటి, మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి చూడడానికి చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. వీరి రూపము ఎంత చక్కగా ఉంటుందో అలాగే వీరి గుణం కూడా అంతే చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎదుటివారికి అలా చాలా గౌరవ మర్యాద కూడా ఇస్తూ ఉంటారు. ఎదుటివారిని ఎక్కడ కూడా నొప్పించరనమాట. ఎవరినైనా సరే అంటే ఏదైనా ఒక మాట కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రవర్తన కానివ్వండి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా అన్ని రకాలైనటువంటి మనుషుల మధ్య పరిస్థితుల మధ్య వీళ్ళు పెరిగినటువంటి వ్యక్తులను చెప్పుకోవచ్చు. అలాంటి వాటిని వీరు గమనించని ఉంటారు కాబట్టి అవన్నీ వీరికి బాగా అర్థమవుతాయి. లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మూడో పాయింట్ కనుక మనకి ఇక్కడ చూసినట్లయితే సింహం సింబల్ అనేది చూస్తూ ఉన్నట్లయితే సింహరాశి వారు కూడా ఏంటంటే జీవితంలో ఒక మంచి టార్గెట్ నుంచి కలిగి ఉంటారండి. అలాగే బాగా శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులు, భక్తి కలిగిన వ్యక్తులు అనమాట. వీరు జీవితంలో కనుక ఒక ఆలోచన చేసి ఏదన్నా ఒక పని కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, మేము ఇది చేయాలని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారంటే మాత్రము అది సాధించే వరకు కూడా నిద్రపోరనమాట. లక్ష్యాన్ని చేరాల్సిందే. వీరి టార్గెట్ గురించి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా తప్పదండి. ఎక్కడున్నా ఒకసారి పొరపాటున వీరి ఆలోచన కనుక తప్పిందంటే మాత్రము అంతకు రెట్టింపు కష్టం అనేది వీళ్ళు పడిదారని చేయించే వ్యక్తులు అనమాట. అలాగే వీరి జీవితంలో ఏంటంటే ఒక మంచి ఆశయాలతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఒక టార్గెట్ను సంపాదించాలి, మన జీవితంలో కూడా శిఖరాలను ఎదగాలి, కూడా ఒకరి కింద తలంచుకొని బ్రతకూడదని తల ఎత్తుకొని బ్రతకాలని చెప్పేసి ఒక మంచి ఆశయంతో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రము మంచి పట్టుదల అనేది, మొండితనం అనేది వీరి సొంతం అని చెప్పుకోవచ్చండి. ఏదైనా వీరికి ఆలోచన అనేది రాకుండానే ఉండాలి. ఒకవేళ ఆలోచన వచ్చిందంటే మాత్రము ఆ భగవంతుడే స్వయంగా దిగివచ్చి చెప్పినా కూడా మాట వినరనమాట. వీరు అనుకున్నదే చేసి చూపిస్తారు. కానీ మనుషులు కాదు కదా, దేవుడు చెప్తే వినరంటే ఇక మనుషులు చెప్పింది వింటారంటారా? ఒక్కసారి ఆలోచించుకోండి. అలా వీరి మనస్తత్వం అనేది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక నాలుగో పాయింట్ వచ్చేసరికి సింహరాశి వారికి ప్రేమ విషయానికి వస్తే వీరి ప్రేమ అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎదుటి వ్యక్తులను వీరు నమ్మితే ఎంతలా నమ్ముతారంటే బాగా గట్టిగా నమ్ముతారన్నమాట. వీరు మితిమించినటువంటి ప్రేమను చూపిస్తారు, మితిమించినటువంటి చదువును చూపిస్తారన్నమాట. అది ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే మీరు ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనుషుల దగ్గర కూడా మనము ఇన్ని రకాలైనటువంటి కండిషన్స్తో ఉండాలని చెప్పేసి ఏంటంటే కొంచెం వచ్చాను అనేది చూపిస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మీరు కొన్ని రకాలమైన అవమానాలు ఎదుర్కొనే అవకాశాలు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి. ఎవరో ఎందుకండి, మీరు కుటుంబ సభ్యులు మనం చూసినట్లయితే వీరి భార్య అవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు, వీరి సంతానం, వీరి బిడ్డలు అవ్వచ్చు. ఇలా ఏంటంటే ఒక్కొక్కరికి వీరు ఎంత కుటుంబం కోసం అయితే కష్టపడుతూ ఉంటారో వీరి కష్టాన్ని గుర్తించరు. వీరు ఒక మాట అన్నా కూడా ఊరుకోరనమాట. వీరు ఒక మాట అంటే అవతల వారు దగ్గర నుంచి 4 మాటలు ఎదురు సమాధానాలు రావటము నువ్వే చూస్తారు, నువ్వెంత అని చెప్పేసి ఇలాంటి మాటలేంటి సింహరాశి గత కొన్న కాలం నుంచి ఎక్కువగానే పడుతున్నారని చెప్పుకోవచ్చు. వీరికి ఎక్కడ కూడా మర్యాద అనేది చాలా వరకు కూడా ఉండదండి. ఎంతే వారు చాలా గౌరవంగా మర్యాదగా ఉండేటువంటి వ్యక్తులతో ఇవాళ రోజున సడన్గా ఏంటంటే ఒక చులకన అభిప్రాయం అనేది వీరి మీద ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దానికి కారణం ఏంటంటే అండి, మీరు చూపించినటువంటి అతి ప్రేమ. అదైనా సరే అతి ప్రేమ చూపించడం తప్పు కాదు, కానీ అతిగా చూపించినప్పుడు ఏదైనా సరే అమృతం కూడా విషంగా మారుతుంది అనమాట. చక్కెర మనకి తీపి అనేది ఎక్కువైనా అది మనం తినలేము, తాగలేము. అంటే మనకి కాఫీలో కానీ టీలో కానీ చూడండి, పంచదార ఎక్కువ వేసుకుంటే టీ తాగుతామా, అలాగే కూరలో ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఆ కూరను మనం తినగలుగుతామా, అలాగే పైన
ప్రేమైన పగైన ఇలాంటివన్నీ గమనించుకుంటూ పోతే మీ ప్రేమ కూడా అతిగా ఉండటం వల్ల అదే మిమ్మల్ని మీకు అంటే నా అనేటువంటి వ్యక్తుల మధ్య మిమ్మల్ని తక్కువగా చూపించేందుకు సందర్భం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి ఆత్మాభిమానం అనేది చాలా ముఖ్యమండి. బిడ్డల్ని ప్రేమించాలి, నమ్మినటువంటి బంధాన్ని ప్రేమించాలి, గౌరవించాలి. కాదని మనము అనటం లేదు, కానీ మితిమీరితే మాత్రం అది వారి ముందలే మనల్ని చులకన చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటి వల్లే ఇవాళ మీరు ఇబ్బంది పడవలసిన అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా కొంచెం ఏదైనా సరే మీరు హద్దుల్లో ఉంచుకోగలిగితే మీకు చాలా మంచిది. మీరు చేయాల్సింది వారికి చేయండి మీ బాధ్యత ప్రకారం అయితే, అంతేకాని మరి విధించినటువంటి చదువునివ్వడం కానీ మీరు బాధపడి వస్తున్న మాట. కాబట్టి ఇది కొంచెం సరి చేసుకుంటే మీకు బాగుంటుందండి. ఇక 5వ పాయింట్, ఈ సింహరాశి వారి యొక్క సంపాదన విషయానికి వస్తే కనుక వీరిని మనం ఆలోచించినట్లయితే గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఇప్పటికి కూడా కొంచెం డబ్బు విషయంలో మనం గమనించినట్లయితే బాగా ఇబ్బందులు గట్టిగానే వస్తున్నాయండి. ఇప్పటికి కూడా ఏంటంటే బండి కదులుతుంటేనే కదులుతుంది అన్నట్లుగా ఉంటుంది, కానీ అది ఎంతవరకు కదులుతుందా ఏంటన్న విషయం వీరికి మాత్రం తెలుసు అన్నమాట. బయటికి చెప్పుకోరు. వీరి మనస్తత్వం అలాగే ఉంటుంది. అంటే బయటికి వీరి బాధను ఎక్కడా కూడా చెప్పుకోకుండా బయటికి అంటే చెప్పుకుంటే ఎక్కడ అలసైపోతామో చులకనైపోతామని చెప్పేసి మనసులో ఉంచుకొని బాధపడుతూ ఉంటున్నారు. కుటుంబ వ్యక్తులు కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఇష్టపడరు అనమాట. కాబట్టి అలాంటి వాటి వల్ల వీరి యొక్క కష్టం కూడా ఎవరు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి వీరేంటంటే మీకున్నటువంటి అంటే ప్రతి కష్టాన్ని ఇబ్బందులు ఏమన్నా ఉంటే కుటుంబంతో మీరు పంచుకోండి. బయట వాళ్ళకు చెప్పకపోయినా కొరలేదండి. ఎందుకంటే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాల్సింది మీరు. ప్రతిదీ కూడా కుటుంబంతో మీకు అంతా కూడా అనుబంధాలు ఏర్పడి ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి విషయం కూడా మీరు కుటుంబంతో మీ కష్టాన్ని పంచుకోవడం వల్ల వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సహాయపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం ఏంటంటే మీ ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి కొన్నాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి, కానీ మీరైతే మాత్రము నిలదెక్కుంటారు, ఒక మంచి స్థాయిలో నిలబడతారు. మీరు చేసినటువంటి వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఏవైనా సరే చూసుకున్నట్లే కొంత ఇబ్బందులు అయినప్పుడు కూడా మీరు ఒక స్థాయిలో నిలబడగలుగుతారు. ఆర్థికంగా మీరు పుంజుకోగలుగుతారు అనమాట. అప్పుల సమస్య లేదన్నా ఉన్నా కూడా వాటి నుంచి కూడా బయటపడగలుగుతారు. కొంచెం ఇబ్బందులు భయంకరంగానే అనిపిస్తూ ఉంటాయి, కానీ మీరు దైవాన్ని నమ్ముకొని ముఖ్యంగా శివారాధన చేసుకుంటూ మీరు నమ్ముకొని వెళ్ళేటువంటి మీకు బాగా కలిసి వచ్చి ఆ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది. మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళటం, ఇంట్లో కూడా ఖచ్చితంగా దీపారాధన చేసుకోవడం, శివ ఆరాధన చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందండి. ఎందుకంటే శివుని యొక్క లక్షణాలు మీలో పుష్కలంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఇలా నియమాలు అనేవి ఆచరించండి. ఇక మీకు ఆరోపణ వచ్చినప్పటికీ ఏంటంటే సింహరాశి ఉన్నటువంటి కోపం గురించి మనం చూసినట్లయితే వీరికి ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందో అలాగే కోపం కూడా అంతే ఉంటుందండి. వీరు ఎవరినన్నా ప్రేమిస్తే ఎంత కోపంగా ఉంటారో అదే ప్రేమ కూడా వీళ్ళకి ఒక మైనస్ పాయింట్ కూడా అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. అంటే వీరికి కల్లా కాబట్టి ఉండదండి. ఏదైనా సరే మనసులో ఒకటి పైకి ఒకటి నటించడం అనేది వీరికి అస్సలు చేత కదనమాట. వీరికి ఒక్కొక్కసారి తీయగా మాట్లాడడం రాదు, ఎందుకంటే నటించడం చేతగాని వ్యక్తులు. కాబట్టి వీరి మాట ఏంటంటే కుటుంబ సభ్యులతో కూడా ఏంటంటే కొంచెం అరిచినట్లుగా అలా ఉంటుందన్నమాట. అది ఎదుటి వారికి అర్థం కాక ఏంటంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మాతో ఎందుకు ఇలా అరుస్తున్నారు, ఎందుకు ఇలా కోపడుతున్నారు అని చెప్పేసి మీ కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా వీరికి గొడవ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి తెలుస్తానంటే సింహరాశి జాతక ఫలితాలు తిరిగి అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.